నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృంద సభ్యులకు ఆహార ఉత్పత్తుల తయారీ, యంత్రాలపై అవగాహన, ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో మెప్మా ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల పాల్గొని స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆహార ఉత్పత్తుల తయారీ, యంత్రాలపై అవగాహన కల్పించి ఆసక్తి గలవారు ఆయా స్వయం ఉపాధి ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. ఫుడ్ అనేది ఇండియాలో మీకు తెలుసు, గతంలో మనము బయట తినడం చాలా అరుదుగా తినేవాళ్ళం. ఈరోజు వారంలో ఖచ్చితంగా టూ టైమ్స్ 3 టైమ్స్ బయట తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఆడవారికైనా మగవారికైనా ఎక్కడైనా సరే, పిల్లలు కానీ తినాల్సి కంపల్సరీగా ఏదో బయట తినడం వల్ల కానీ ఏదో విధంగా. అయితే ఇక్కడ హైజీన్గా ఉండడం అనేది ఇంకా ఇంపార్టెంట్. దాంట్లో ముఖ్యంగా మహిళలు మీరందరూ ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే తక్కువ శ్రమతో, తక్కువ పెట్టుబడితో దీన్ని మంచి క్వాలిటీ ఫుడ్ ప్రోడక్ట్స్ ఫుడ్ ఇండస్ట్రీలో అవసరం ఉంది. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. అల్లం మీకంతా సోషల్ మీడియాలో చూసుంటారు, కొన్ని హోటల్స్లో చాలా దారుణంగా ఉంటుంది. అదే ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం తయారు చేసి చాలా ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీకి చాలా అవసరం ఉంది. అటువంటివన్నీ మనం సప్లై చేయడం వల్ల మన క్వాలిటీ ఫుడ్ వస్తుంది. రెండవది మనకు కూడా బిజినెస్ జరుగుతుంది. తక్కువ శ్రమతో, ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి తక్కువ శ్రమతో ఉంది. బ్యాంకర్స్ ముందుకు వచ్చారు. బ్యాంకర్స్ మనకు ఇక్కడ తక్కువ, మనకు 1 lakh దాదాపు 35,000 రూపీస్ సబ్సిడీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న వాటితో మీరు స్టార్ట్ చేయండి. అంటే ఉద్దేశం పెద్ద కూడా స్టార్ట్ చేయొచ్చు, బట్ ముందు ప్రాక్టికల్గా చూసి దాంట్లో మన అనుభవం ఒకసారి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇంకా పెద్దవాటిని కూడా పోవచ్చు. ఇప్పుడు దాదాపు 10 దాకా మెటీరియల్స్ పెట్టారు. మీరందరూ చూడండి. చూసిన వాళ్ళు ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా మేము ఆన్లైన్లో కావచ్చు, లేకపోతే వేరే దీంట్లో కూడా మీకు సపోర్ట్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ కింద మీకు ఏం అవసరం కావాలన్నా కూడా మున్సిపల్ కార్పొరేషన్, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే మీ అందరికీ కూడా ఏదేంటంటే ఒకటే ప్రోడక్ట్ అందరూ అదే కాకుండా దాని మార్కెట్ లింకేజ్ కూడా చూసుకోండి. మార్కెట్లో ఏది బాగుంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చు, కొంతమంది చపాతీ తీసుకోవచ్చు, కొంతమంది ఇడ్లీ, కొంతమంది కారపొడి, మిర్చి బాగా ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేస్తాము. మిర్చి పౌడర్, డిఫరెంట్ పౌడర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా డిఫరెంట్ మోడల్స్ మీరు వర్కౌట్ చేసుకొని మీలో కాంపిటీషన్ కాకుండా ఎక్కువ డిమాండ్ తగినంతగా దీన్ని ప్లాన్ చేసుకోవాల్సింది కోరుతున్నాము. ఇంకోటి మన మెప్మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఏంటంటే, దీన్ని ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ ఇది పెట్టి బాగుండేది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంది, చాలా మెషినరీ వస్తుంది కాబట్టి ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ ఇది పెట్టి బాగుంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువ మెషినరీని తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి స్థానికంగా గౌరవ మన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు మన శాసనసభ్యులు ముఖ్యంగా మహిళలలో జీవనోపాధులు పెంచడం మీద ప్రత్యేక శ్రద్ధ వహించటం, దాని గురించి కమిషనర్ గారు అనేక రకాలైన కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు మమ్మల్ని హెచ్చరించుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే ఈరోజు పిఎంఎఫ్ఎంఎస్ అంటే ఫుడ్కి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాల గురించి ఎగ్జిబిషన్ రూపంలో చూపించి దాన్ని మీరందరూ తెలుసుకోవటం ద్వారా ఆ యొక్క ఏదైనా మీకు ఆసక్తి కలిగిన వాటిల్లో మీకు లైవ్లీహుడ్ ఏర్పాటు చేయడం కోసం ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన వారిని కూడా పిలవటం జరిగింది. ఎస్బీఐ నుంచి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఇప్పుడు ఇవన్నీ చూసిన దాని మీదట దేంట్లో అయితే ఆసక్తి ఉందో ఆ ఆసక్తి దానికి తగ్గట్టు మీరు తెలియజేస్తే బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర లోన్ ప్రాసెసింగ్ కూడా చేయటం జరుగుతుంది. అది సబ్సిడీతో లింక్ అయిన లోన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మీరు ఆసక్తిగా వాటిల్లో పెట్టుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ఉపయోగించుకోండి. ఎప్పుడూ ఉండే ఇవే కాకుండా అధునాతనమైన అదేవిధంగా యంత్రాలు ఉపయోగించి చేసే వాటిల్లో కూడా మహిళలు ముందుకు రావాలి.
మహిళలు అంటే మనకి మామూలుగా ఎప్పుడు తెలిసిందే, పాత రోజుల నుంచి అదే రకమైన పిండి వంటలు పెట్టాం, అదే రకమైన ఇవి పచ్చళ్ళు చేసాం, ఇదే చెప్తూ ఉంటుంటారు. కానీ ఆధునికత యొక్క పరికరాలు, యంత్ర సామగ్రులు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి మనకి. వాటన్నిటిని ఉపయోగించి స్కేలప్ అంటే షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంటుంది. ఆ షెల్ఫ్ లైఫ్ పెరిగేటట్లుగా ఉండే ప్రాజెక్టులు ఎన్నుకొని మనము ఇక్కడ లోకల్ పరిస్థితుల్లో ఇక్కడే కాకుండా పక్కనున్న బయటికి కూడా మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ వెళ్ళిపోయేటట్లు ఉండాలి. షెల్ఫ్ లైఫ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ ఎన్ని రోజులైతే నిలవ ఎక్కువ రోజులు ఉండగలుగుతుందో మనం ఎక్కడికైనా అమ్ముకోగలం. అది ఒక్కరోజు మాత్రం నిలవ ఉండేదైతే ఏమవుతుంది, మనం మన ఇంటి దగ్గరే మన చుట్టుపక్కల మాత్రమే అమ్ముకోగలం, అంతే కదా. ఇవన్నీ కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ కూడా షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేటట్లుగా ఆ యంత్ర సామాగ్రిలు ఉపయోగించి డ్రై చేసి ప్యాకింగ్ చేసి ఎలా వాటిని పెంచుకోవాలనే దాంట్లోనే ఎక్కువ శిక్షణ ఇస్తారు. కాబట్టి మీరు అందరికీ ఆసక్తి గల వాటిల్లో శిక్షణ కార్యక్రమం కూడా తర్వాత ఉంటుంది. ముందు ఒక ఎగ్జిబిషన్ లాగా వచ్చిన దాన్ని చూసుకోండి. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు రండి. మిమ్మల్ని బ్యాంక్ లింకప్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసి అవి సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయ్యేటట్టు చూడటంలో మా అందరి సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాము. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే మన ఐటీ శాఖ మాచిల వారు నారా లోకేష్ గారు మన మహిళలకి స్వయం ఉపాధి కొరకు కుట్టు మిషన్లు అలానే కుట్టు మిషన్ నేర్పించి ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రత్యేకంగా ఇంట్లో ఉండి ప్రత్యేకంగా మిషనరీ పెట్టుకొని స్వయం ఉపాధి కొరకు తినుబండారాలు కానీ ఏదైనా మనిషికి ఉపయోగించేది నిత్యావసర వస్తువులు తయారు చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా డెమో ఇస్తూ, అంటే ఇది రొట్టి తయారీ, చపాతీ తయారీ ఎలా చేస్తే, ఎలా ప్రొడక్ట్ చేస్తే ఎలా సేల్ చేయాలో అవన్నీ కూడా చెప్పి ఈరోజు కంపెనీల ద్వారా కంపెనీలు మిషన్లు ఇచ్చి దానికి సబ్సిడీ ఇచ్చి ఆ సబ్సిడీ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి మహిళకి ఇంట్లో ఉండి రోజుకి 500-1000 రూపాయలు సంపాదించే శక్తిని కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కంపెనీలన్నీ పిలిపించి ఆ కంపెనీలను ఆర్గనైజేషన్ చేసి ఆ కంపెనీలు వీళ్ళకి సబ్సిడీ ఇచ్చి మిషన్ తయారీ, మళ్ళీ ప్రొడక్ట్ తయారీ, ఆ ప్రొడక్ట్ తయారీ తర్వాత మళ్ళీ సేల్స్ ఎలా ఇవన్నీ కూడా చెప్పడం అనేది మనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మహిళలు కేవలం ఇంట్లో ఉండి సంపాదించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు లోకేష్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకోబోతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉండి ఒక గంట టైం ఉంటుంది. ఆ టైంలో ఎక్కడికో వెళ్ళి పని చేసుకుంటే ఆ టైం అంతా అక్కడికి ఒక టైమింగ్స్, ఒక్కో కంపెనీలు ఒక్కో టైమింగ్స్ ఉంటాయి. అలా కాకుండా మనకి కుదిరినప్పుడు మన ఇంట్లో కూర్చొని మన పిల్లలు చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటే ఒక ప్రోడక్ట్ తయారు చేసి, ఇప్పుడు జంతికలే ఉన్నాయి, ఆ జంతికలు 2-3 కలిసి తయారు చేసుకొని ఒక 10 మందికి అలా చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకున్నా కూడా ఒక బిజినెస్ లాగా ఉంటుందని చెప్పేసి విధి విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలియచేసుకుంటారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇలా డెమో చూస్తే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఒక పిండి వంట ఎలా చేయాలి, రాగి రొట్టె తయారు చేయడము, అదే జొన్నలు పిండి పట్టించడము, ఆ మిషనరీ కానీ ప్రతిదీ కూడా తెలియజేసుకునే విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వయం ఉపాధి కల్పించుకుంటారని చెప్పేసి ఈ మంగళగిరి నియోజక ప్రజలందరికీ మహిళలకు ప్రత్యేకంగా చెప్పడానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ మండల ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, అంచె విజయలక్ష్మి, మెప్మా సిబ్బంది మాలతి, ప్రసాద్, మమత, ప్రభావతి, సుధాకర్, జ్యోతి, రమణ, హరిణి పాల్గొన్నారు. అలాగే SBI ప్రాంతీయ కార్యాలయం నుంచి డిప్యూటీ మేనేజర్ యు నాగరాజ, PMFME డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఎన్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలుత కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల ఆహార ఉత్పత్తుల తయారీ యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంబికా ఎంటర్ప్రైజెస్ షోరూమ్ నుంచి విచ్చేసిన అజయ్ డెమో ఇచ్చారు. ఇంట్లో వచ్చేసి మనకి పల్లి నూనె, బాదం నూనె, కొబ్బరి నూనె, ఆవాలు, నువ్వులు, సన్ఫ్లవర్ ఎనీథింగ్ ఆల్ ఇన్ 1 మిషన్ మేడం. ఇది ఒక గంటకు వచ్చేసరికి 25 కేజీల నుంచి 35 కేజీల ఆయిల్ అయితే బిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. దీని బడ్జెట్ వచ్చేసరికి మన దగ్గర 1,67,000 నుంచి మనం అంచడం జరుగుతుంది మేడం. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి మెయిన్ మన గుంటూరు జిల్లా వరకు కారం మిల్లు, మిర్చి మిల్లు అయితే చాలా మనకి, ఎందుకంటే మిర్చి మనకు బాగా దొరుకుతుంది మేడం. అదే మిర్చి దానిలో ఇది ఒక చిన్న సైజు మిల్లు అనుకోవచ్చు మేడం. ఇది 3 HP సింగిల్ ఫేస్ మోటార్తో అయితే నడుస్తుంది మేడం. సార్ దీనిలో వచ్చేసరికి ప్రత్యేకమైన ఏంటంటే ఇందులో కారంతో పాటు పసుపు వేసుకోవచ్చు, మసాలా కారాలు, గొడ్డు కారాలు, చిల్లులపాయ కారాలు, తడి కారము, పొడి కారం, ఇడ్లీ కారపొడి అన్ని రకాలు ఓన్లీ ఒక్క దానిలోనే వేసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి సింగిల్ ప్లేట్తో నడుస్తుందండి. ఇది వచ్చేసరికి ఓపెన్ టాప్ వస్తుంది.
డైరెక్ట్గా దీనిలో కారం కానీ ఏది వేసినా జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనం వేసిన కారం మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఒక చిన్న ఇంట్లో వాళ్ళు కూడా ఒక లేడీ కూడా ఆపరేట్ చేసుకునేటట్టు సింగిల్ ఫేస్ కరెంట్ మీద నడిచేటట్టు 3 HP మోటార్ అయినా సరే 5 స్టార్ మోటార్తో వచ్చింది. కరెంట్ బిల్ చాలా తక్కువ వచ్చింది. అన్ని రకాల కారాలు తీసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. మంది ఇలా కారం మిల్లు ఇలా కాకుండా నేను ఇంట్లోనే ఏదైనా తయారు చేసిన వస్తువు దగ్గరలో ఉన్న షాపులకి వాటికి నేను సప్లై చేసుకునేట్టు కావాలనుకునే వాళ్ళకి ఇడ్లీ పిండి దోశ పిండి ప్యాకెట్. ఇందులో వచ్చేసరికి ఇడ్లీ పిండి, దోశ పిండి, గారి పిండి ఎనీథింగ్ డైరెక్ట్గా మనం వేస్తే కిందకి పిండి వచ్చేస్తుందండి. ఒకప్పుడు మనం గ్రైండర్స్ అలా వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ యుగం పోయి ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ఏంటంటే డైరెక్ట్గా వచ్చినట్టు కేజీ ప్యాకింగ్, అర కేజీ ప్యాకింగ్ చేసుకొని దోశ పిండి, ఇడ్లీ పిండి రెడీమేడ్గా మనం అమ్ముకోవడానికి సంబంధించిన ప్రోడక్ట్. ఇది ఇన్స్టెంట్ పుల్కా చపాతీ తయారు చేసే ప్యాకెట్. ఇప్పుడు బయట మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో రోజు వచ్చేసరికి పుల్కాలు, చపాతీలు, పూరీలు డైలీ తింటున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఈ ప్యాకెట్ అనేది డీమార్ట్ నుంచో మోర్ నుంచో కొనుక్కొచ్చుకుంటారు. సో వాళ్ళకి మనం సప్లై చేయగలిగితే ఎలా ఉండాలి, ఆ సప్లై చేయడం కూడా ఒక ఇంట్లో తను ఒక లేడీ తను పెట్టుకొని మెయింటైన్ చేసేగలుగుతున్న చిన్న మిషన్ సార్. ఇది గోధుమ పిండి కలుపుతుంది. ఇది కలిపిన గోధుమ పిండిని చపాతీగా చేస్తుంది. ఇందులో చేసిన చపాతీ వచ్చేసరికి 3 రోజుల నుంచి 4 రోజుల పాటు ఎటువంటి కెమికల్ అది లేకుండా డైరెక్ట్గా షెల్ఫ్ లైఫ్ ఉండేలా చేస్తుంది. డైరెక్ట్గా 10 చపాతీ 10 పూరీ ప్యాకెట్లు మనం దానిలో కవర్లో ప్యాక్ చేసుకొని దాన్ని డీమార్ట్, రిటైల్ స్టోర్స్ అన్నిటికీ మనం సప్లై చేసుకోవచ్చు. కేవలం ఒక 1 lakh బడ్జెట్లో ఇది చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ఇంట్లో సింగిల్ బస్ కరెంట్ మీద చేస్తుంది. అండ్ దీనిలో వచ్చేసరికి ఇప్పుడు సంక్రాంతి సీజన్ వచ్చేసరికి అరిసెల పిండికి తడి బియ్యం ఇది బాగా ఉంటుంది. తడి బియ్యం వేసుకోవచ్చు, రాగులు, జొన్నలు, సజ్జలు, మినుములు, రాగి పిండి, జొన్న పిండి, అలాగే రాగి రవ్వలు, జొన్న రవ్వలు, మల్టీపర్పస్ అన్ని రకాలు ఒక్క దానిలో మిషన్ చేసుకోవచ్చు. ఇది 3 HP సింగిల్ బస్ వస్తుంది. జస్ట్ దీని బడ్జెట్ 40,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇప్పుడు బయట మనం చూసుకుంటే ఈ బింగో లేసి కెమికల్ పిల్లలు తినకూడదు అంటారు. కానీ అదే బింగో తీసుకుని మనం హోమ్ మేడ్గా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 25,000 ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ బంగాళదుంపలు తీసుకొచ్చి దీనిలో వేస్తే చిప్స్ అవుతుంది. ఆ చిప్స్ వేసి ఉప్పు కారం వేసి 1 kg ప్యాకెట్, 100 గ్రాముల ప్యాకెట్, 1/2 kg ప్యాకెట్ చేసి మనం మార్కెట్లో సప్లై చేయొచ్చు. సో ఇది కూడా ఒక చిన్న సేవింగ్ మిషన్. ఈ రోజున ఎక్కడ చూసిన ఏంటంటే బిర్యానీ హోటల్స్, క్యాటరింగ్స్, మండపాలు, ఈవెంట్ వీళ్ళందరికీ ఏంటంటే అల్లం పేస్ట్, చిన్నెల్లిపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇలాంటివన్నీ బయట రెడీమేడ్ మీద ఆధారపడుతుంది. ఒక లేడీ కనుక ఓన్లీ ఈ ఒక్క మిషన్ పెట్టుకొని తను చేసిన అల్లం పేస్ట్ 1/2 kg డబ్బాలు, కేజీ డబ్బాలు తయారు చేసి మండపాలకి, క్యాటరింగ్ వాళ్ళకి, ఈవెంట్ వాళ్ళకి సప్లై చేయడానికి ఈ మిషన్ అయితే చాలా బాగుంటుంది.